హలో వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలో మనము గ్రీన్స్ థీరం ప్రాబ్లం అయితే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ప్రీవియస్ వీడియోలో నేను ఒక ప్రాబ్లం అయితే డిస్కస్ చేశాను. ఓకే, ఆ ఒక్క ప్రాబ్లం అయితే చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాను. గ్రీన్స్ థీరం ఎలా అప్లై చేయాలి, ఓకే, దాని గురించి అయితే నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో కూడా ఈ ప్రాబ్లం అయితే మనం డీటెయిల్గానే డిస్కస్ చేద్దాం. ఓకే, ఎవరైతే ఆ ప్రాబ్లం చూడలేదో అది చూడండి, బికాజ్ మీకు ఆ ఒక్క అంటే కాన్సెప్ట్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ ఒక్క ఎగ్జాంపుల్ త్రూ. ఓకే, ఈ ఒక్క ప్రాబ్లం చూడండి. వెరిఫై ద గ్రీన్స్ థీరం ఇన్ ద ప్లేన్ ఫర్. ఓకే, మనకు ఆల్రెడీ డైరెక్ట్ గానే తన ఇంటిగ్రేషన్ ఇచ్చేసిండు. వేర్ సి ఇస్ ద బౌండరీ ఆఫ్ ద రీజన్ డిఫైన్డ్ బై y is equal to root x అండ్ y is equal to x square. ఓకే, ఇక్కడ మనకి ప్రీవియస్ ప్రాబ్లంలో ఏంటంటే మనకి లైన్ ఇంటిగ్రేషన్ ఇచ్చిండు. ఇంటిగ్రేషన్ ఓవర్ సి ఎఫ్ వెక్టర్ డాట్ డిఆర్ వెక్టర్ ఇచ్చిండు. ఓకే, ఎఫ్ వెక్టర్ ఇచ్చిండు. ఓకే, దీన్ని యూజ్ చేసి మనము ఈ ఫామ్ కి అయితే కన్వర్ట్ చేసాం. అంటే డైరెక్ట్ గా మనకి ఈ ఫామ్ లో ఇచ్చేసిండు. ఓకే, గ్రీన్స్ థీరం ఏం చెప్తుంది మనకి? పి అండ్ క్యూ అండ్ దాని పార్షియల్ డెరివేటివ్స్ ఆర్ కంటిన్యూస్ ఫంక్షన్స్ ఉండాలి. ఇచ్చిన రీజన్ లో ఈ 4 కంటిన్యూస్ ఫంక్షన్స్ ఉండాలి. అండ్ బై సింపుల్ క్లోజ్డ్ కర్వ్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సింపుల్ క్లోజ్డ్ కర్వ్. ఓకే, సి ఇన్ XY ప్లేన్. ఇది మనకి 2D లో కాబట్టి మనం గ్రీన్స్ థీరం యూజ్ చేస్తున్నాం. అదే 3D లో అయితే మనం స్టోక్స్ థీరం యూజ్ చేస్తాం. ఓకే, దాని గురించి నేను వాట్ ఈస్ లింక్ ఏంటి మనకి గ్రీన్స్ థీరం కి స్టోక్స్ థీరం కి దానికి అని నేను అప్కమింగ్ వీడియోస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ మనకి చూడండి, ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఇది ఈ రెండింటిని కంపేర్ చేస్తే dx కోఎఫిషియంట్ ఏది ఉంటుందో అది p, ఇది p, అండ్ dy కోఎఫిషియంట్ ఉండేది అది మనకి q అవుతుంది. ఓకే, దీన్ని రాసుకోండి ఇక్కడ. ఓకే, సొల్యూషన్ p ఏమైతుంది మనకి? p is equal to what? 3x square. ఓకే, 3x square minus 8y square అండ్ q వాల్యూ ఏంటి మనకి? 4y minus 6y. ఓకే, ఫస్ట్ ఇచ్చిన రీజన్స్ యూజ్ చేసి గ్రాఫ్ ఈ రీజన్స్ ఏదైతే కర్వ్స్ ఇచ్చాడో ఈ కర్వ్స్ ని యూజ్ చేసి ఒక డయాగ్రామ్, రబ్ డయాగ్రామ్ అయితే డ్రా చేయండి. అది మనకి క్లోజ్డా కాదా అని చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైందా? y is equal to x square అంటే మనకి ఎలా ఉంటుంది? గ్రాఫ్ ఇలా ఉంటుంది. అండ్ మనకి y is equal to root x అంటే y is equal to root x అంటే మనకి y of 1/2, సారీ, స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? y square is equal to x అంటే మనకి పారాబోలా. ఇది కూడా మనకి పారాబోలా. ఎలా ఉంటుందంటే ఇది మనకి ఇలా ఉంటుంది, y square is equal to x. ఓకే, అర్థమైందా? దీని ఇంటర్సెక్షన్ పాయింట్స్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. మనకి ఏమిచ్చాడు? y is equal to x square. ఈ రెండింటిని ఇక రెండు కర్వ్ని యూజ్ చేసి ఇంటర్సెక్షన్ పాయింట్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఏమొస్తుంది మనకి? ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేస్తే ఓకే, ఎక్స్ దగ్గర దీన్ని ఏం చేయొచ్చు? మనం ఇక్కడ పుట్ చేయండి. ఈ రెండింటిని సింప్లిఫై చేయండి. మనకి పాయింట్స్ రాయొచ్చు. ఇది ఎక్స్ దగ్గర y స్క్వేర్ రిప్లేస్ చేయండి. y is equal to y square whole power of y square whole square వస్తుందా? దట్ ఈజ్ ఈక్వల్ టు, లేకుంటే x ఫైండ్ అవుట్ చేయండి, మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఓకే, x ఫైండ్ అవుట్ చేయండి, మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. y దగ్గర రూట్ x పుట్ చేయండి. x స్క్వేర్ స్క్వేరింగ్ అని బోల్డ్ చేస్తే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x పవర్ ఆఫ్ 4 వస్తుంది ఇది. అండ్ x పవర్ ఆఫ్ 4 మైనస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో x స్క్వేర్ కామన్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది? x స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇలా వస్తుంది. అండ్ మీన్స్ x ఈజ్ ఈక్వల్ టు 0, 0 అండ్ x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 ఇలా వస్తుంది. ఓకే, అండ్ మనకి x ఈజ్ ఈక్వల్ టు 0 పుట్ చేస్తే y వాల్యూ 0 అంటే మనకి ఇది 0, 0 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 1 పుట్ చేస్తే 1, 1 అంటే ఇది మనకి ఇంటర్సెక్షన్ పాయింట్స్ అయితే ఇవి వస్తాయి.
ఓకే, ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అర్థమైంది కదా మీకు. ఓకే, ఇలా ఫైండ్ అవుట్ చేసుకోండి. ఇక్కడ గమనిస్తే ఈ కర్వ్ అనేది చూడండి, ఈ కర్వ్ అనేది మనకి ఏంటి, క్లోజ్డా. ఓకే, ఇది చూడండి, ఈ పాయింట్ ఇది క్లోజ్డ్ అయిందా అంటే ఈ రీజన్ లో మనము ఇంటిగ్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ రీజన్ లో మనం ఇంటిగ్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైందా? మీకు ఇది ఇంటిగ్రేషన్ ఎలా చేయాలంటే డబల్ ఇంటిగ్రేషన్ చూడండి. ఓకే, ఇప్పుడైతే దీన్ని ఫైండ్ అవుట్ చేయండి. 8y² dx ప్లస్ 4y మైనస్ 6xy dy. ఓకే, బై గ్రీన్స్ థీరం ఓకే, గ్రీన్స్ థీరం అయితే మనకి pdx ప్లస్ qdy is equal to double integration over region R dou q by dou x minus dou p by dou y dx dy. ఓకే, దీని పార్షియల్ డెరివేటివ్స్ ఏమైతే మనకి dou p by dou y విత్ రెస్పెక్ట్ టు y చేస్తే ఏమొస్తుంది, విత్ రెస్పెక్ట్ టు y చేస్తుంటే x టర్మ్ ఏమైతే మనకి విత్ రెస్పెక్ట్ టు y చేస్తే అదర్ వేరియబుల్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఏంటి 0, ఇది మనకి 16y వస్తుంది. అండ్ డో క్యూ బై డో ఎక్స్ చేయండి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే అదర్ వేరియబుల్స్ ఆర్ కాన్స్టెంట్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి y అనేది కాన్స్టెంట్, ఇది 0 మైనస్ 6y వస్తుంది. ఓకే, ఇవన్నీ ఈ వాల్యూస్ దీంట్లో పుట్ చేయండి. డబల్ ఇంటిగ్రేషన్ ఇక్కడ స్టిప్ కాన్సెప్ట్ యూజ్ చేయండి. నేను డబల్ ఇంటిగ్రేషన్ వీడియోస్లో వెళ్ళి మీరు చూడండి. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే వర్టికల్ స్టిప్ యూజ్ చేస్తున్నా. ఓకే, కొన్ని బుక్స్లో ఇలా ఇచ్చింటారు, కన్ఫ్యూజ్ కాకండి, కొన్ని బుక్స్లో ఇలా ఇస్తారు. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే ఇది లోవర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్. ఓకే, ఇది లోవర్, ఇది అప్పర్. వర్టికల్ స్టిప్ అంటే వైకి సంబంధించిన లిమిట్స్. అర్థమైందా? y ఈజ్ ఈక్వల్ టు లోవర్ లిమిట్, ఇదే ఏ దానికి సంబంధించింది కర్వ్, ఇది పారాబోలా. y ఈజ్ ఈక్వల్ టు x² సంబంధించిందా, ఇదే ఎందుకు సంబంధించింది మనకి y ఈజ్ ఈక్వల్ టు √x. ఓకే, అర్థమైందా? y ఈజ్ ఈక్వల్ టు x² టు √x అండ్ x లిమిట్ ఏమవుతుంది మనకి 0 to 1. ఓకే, అండ్ డో క్యూ బై డో ఎక్స్ ఎంత మనకి మైనస్ 6y అండ్ మైనస్ మైనస్ ప్లస్ 16y dx dy. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ x is equal to 0 to 1, y is equal to x² to √x minus 6y plus 16y ఎంత 10y dy dx. విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేషన్ ఫస్ట్ చేయాలి, y లిమిట్స్ కాబట్టి ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేషన్ చేయండి. ఏమొస్తుంది మనకి 0 to 1, విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేషన్ చేస్తే 10 కాన్స్టెంట్ బయట పెట్టుకోండి, y² by 2, ఇది లిమిట్స్ x² to √x dx. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 into 0 to 1 అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ 1/2 కూడా కాన్స్టెంట్ బయటకు పెట్టుకోండి, √x whole² minus x² whole² dx. Okay, that is equal to 5 integration 0 to 1 √2 square get cancel x minus x power of 4 okay dx. ఓకే, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి x² by 2 మైనస్ x power of 5/5 0 to 1. ఓకే, 0 to 1. ఓకే, అప్పర్ లిమిట్ 1 పుట్ చేయండి, ఏమొస్తుంది మనకి 1/2 మైనస్ 1/5. లోవర్ లిమిట్ పుట్ చేస్తే 0. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఎల్సిఎం అనేది 10 తీసుకోండి, ఏమొస్తుంది మనకి 5 మైనస్ 2. ఓకే, 5 1s 5 2s దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2. ఓకే, 3/2 is the required answer. ఓకే, ఇదైతే అర్థమైంది కదా మీకు గ్రీన్స్ థీరం ఎలా అప్లై చేయాలని. ఇదైతే చాలా సింపుల్ గా ఉంది ప్రాబ్లం. అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఇంకొక ఈ వీడియోని అయితే చూడండి.
ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి, వీడియోస్కి లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.